ఒక రైతుని, హర్యానా రైతుని చంపిన మోడీ రైతు వ్యతిరేక పరిపాలకుడా, రైతుల్ని చంపేసిన నరహంతక పరిపాలన భారతీయ జనతా పార్టీ. దీని గురించి ఎవడని అడగగలుగుతాడా? అడిగే దమ్ము ధైర్యం మీడియాకున్నదా? ప్యాంట్లు దడుపుకుంటారు వీళ్ళంతా నౌకరుగాళ్ళు, అడ్డ మీద కూలీలు, యాంకర్లు, కోటు బూటు సూటు సంకల తుస్సు అనుకుంటున్నంతా వైట్ కాలర్ లేబర్, అడ్డ మీద కూలీలు. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు వీళ్ళని నడిపిస్తున్న యజమానులు ఎవరైతున్నారో, దొంగలు దోపిడీదారులు ఎవరైతున్నారో, ఈ దేశ సంపదని వేల కోట్ల రూపాయలు దొబ్బుతూ, వేల లక్షల కోట్ల రూపాయలు దొబ్బుతూ పైకి వాళ్ళని ఎవరు అడగకుండా ఛానల్ పెట్టుకున్న దొంగలు, రిమోట్ కంట్రోల్లో వీళ్ళంతా షోటు బూటు వేసుకొని రంగురంగుల పంచరంగుల రామచిలుకల్లాగా చక్కటి కంఠంతో ముఖం చక్కగా ఉండి ఐబ్రోస్ కత్తరించుకొని పెదాలు పెట్టుకొని ఓహో మహానటి సావిత్రులాగా, నవరసాల విశ్వవిఖ్యాత నట సర్వ భాముల్లాగా, ఎన్టీ రాములాగా, కమల్ హాసన్ లాగా వీళ్ళంతా నటులండి. ఈ నటులు వీళ్ళు అడిగే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉంటుందా? మోడీతోని మాకు ఇంటర్వ్యూ చేసి దొరికితే బాగుండు, మీ ఫోటో దిగితే బాగుండు, అమ్మో నా భార్య చూస్తుంది చూడు, మా అత్తమ్మ చూస్తుంది చూడు, మా బామ్మర్ది గారు చూస్తాడు చూడు, మా అమ్మ నాన్న చూడకపోతే పర్లే, మా తమ్ముడు చూడకపోతే బాగాలే, మా అక్క చెల్లె చూడకపోతే పర్లే, వాళ్ళకు బుచ్చాడు బువ్వ అయితే పెట్టావు. ఇది మా జర్నలిస్టుల బతుకులు ఇవ్వండి, మా జర్నలిస్టుల బతుకులు ఇవ్వి. అడగట్టాడు ఎవడున్నాడు? దమ్ము ధైర్యం ఉంటే రావాలా, అడిగి కడగాల దేశం మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద నిజంగా మమకారం ఉండేది. జర్నలిజం మీద నీకు నిజంగా నిక్కచ్చిగా నిజమైన జర్నలిస్టు ఉంటే అడగాలి. అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఫుల్ మెజార్టీ ఉండి ఇంకా గత ప్రభుత్వాల మీద నిందలు వేయడం గురించి చర్చ లేదు. ఇదేనండి. ఇప్పుడు పోలీసు బాబాయిలు మామూలు ఏం చేస్తారంటే, వాళ్ళ పెద్ద అధికారి ఏం చేస్తాడంటే ఇయర్ మేర తిడతాడు. ఆ కోపం వచ్చి పెళ్ళ మీద చూపెడతాడట, పెళ్ళేమో కొడుకుల మీద చూపెడతారట, కొడుకులేమో మనవాళ్ళ మీద చూపెడతారట. అట్లున్నది లెక్క. అరే ఈ దేశంలో ఉద్యమికీలే అంటే గతంలో 67 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసి దేశం మొత్తం సర్వనాశనం చేస్తే మేము కట్టుకుంటుండడం వల్ల అందుకొరకే మీ పరిసరాలు మొత్తం కూలగొట్టుకుంటూ వస్తున్నాం. అందుకొరకే ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఆదాని అంబానికి పెడుతున్నాం. మేము చేసే ప్రయత్నంలో ఉన్నాం. దీనికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఎట్లనో. రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే రేట్లు దేశం మొత్తం ఇదే ఆగమైపోయినది కనుక ఆగమైపోయిన దేశాన్ని మేము ఇప్పుడే తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. 100 రోజులు మాకు టైం ఇవ్వండి అంటే అయిపోయా 10 సంవత్సరాలే అయిపోయిందా? ఆ తర్వాత అట్లా కాదండి, ఎందుకు మరి అవినీతి అక్రమాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే లేదు నోట్లు మొత్తం రద్దు చేసి పడేస్తాం. నోట్లు మొత్తం రద్దు చేసిన తర్వాత గూగుల్ పే, ఫోన్పే వీడి అయ్యా జైబోలో భారత మాతకి జై అంటాడు. మన లక్ష్యమాత, మన ఆర్థిక వ్యవస్థను మొత్తం అమెరికన్ సామ్రాజ్యాలకు మొత్తం ఉపజెప్పడానికి దేశంలో మొత్తం అవినీతిమయం పోవాలంటే, లంచగదనంతో పోవాలంటే